నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ముచ్చటి ఏంటంటే ఈ అవి కంటెంట్ చేసి అందుకే కొత్త ప్రయోగం చేస్తున్నాం. అరే ఏం చెప్తున్నాం రా? బొంగు చికెనా? అరే ఎప్పుడైనా బొంగు చికెన్ తిన్నారా మీరు? తూటుపాటే ఉన్నది మీది. అక్కడ మంచి కట్టలు పట్టుకొచ్చిండు, చెత్తిరి చికెన్ బొంగులు పట్టుకొచ్చిండు. అది ఎంతరా చికెన్? ఎంత పట్టుకొచ్చిరా? కిలోనారా? వేసుడే గట్టిగా ఏ పామరి అంటి దంపర్ చలో. ఇది ముచ్చట బొంగుల చికెన్ చెప్తున్నాం. ఇక మన రంజిత్ గాడేమో మంచిగా చికెన్ కడుగుతాడు. రే మంచిగా అడుగు సరేనా? పీసులు పెద్ద కోసిరారా? కొడలు ఉంది మంచిగా వద్దాం. ఓ బాడుకో ఏం తెలియదు ఏమో తెలుగు ఉందా? ఇద్దరు బడగొట్టు వేరు. ఈ వాన పడుతుంది, ఈ చెట్టు కింద పెట్టుర్రు అంటే ఇంకా వానలు పెడుతుంది. చెత్తులు కొట్టుకోపోతుంది రాంజీ. కనుక నీతో ఒరుడే బాగున్నది. మీతో వీడియో చేద్దామంటే ఇంకో ఇదే రంపం పాడైతారా? చల్ 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 వెనక పాడు అత్తడు ఉంటుంది, ఇద్దామని కొట్టుడే ఉంటుంది. కనుక ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఏ కుకింగ్ వీడియో కావాలో కామెంట్ కొట్టారు, కంపల్సరీ అది చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అనుమానం వచ్చిందా ఇట్లా ఎందుకు పెడుతున్నా అంటే మనం బొంగులు గిట్ల పెట్టుకుంటాం, కంది కాదు కదా, అందుకే ఇట్లా చేస్తున్నా. అమ్మ ఏం చెప్తున్నావు తమ్మి? మమ్మీ చికెన్ కొత్తున్నావా? ఎట్లా అంటే కోసుకుంటే వెళ్ళేస్తావు ఇలానే అందనే ఎత్తావా? ఏ బేబీ కర్రీ తమ్మి, నువ్వు మంచి పని చేసినావు. డబుల్ పని మళ్ళీ కోసులు పీసులు ఏముండదు. మనం చికెన్ ఎట్లా అనుకుంటామో అంతే పోయాలి. ఇక ఫస్ట్ అల్లం వేస్తున్నా, కుడకపొడి పోస్తున్నా ఫ్రెండ్స్. ఇంకో గరం మసాలా పుంజు పెట్టదు అది పుంజే మనం తెచ్చింది పెట్టగానే అట్లా కూడా ఉంటుంది తమ్మి. అట్లా ఉంటే మంచిగా ఉండు. పసుపు, నీళ్ళ పొడి, పువ్వు, నెక్స్ట్ ఉప్పు, కారపొడి మొత్తం మిక్స్ కొడుతున్నాయా ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తుంది. అరే రంజిత్, ఒక్కొక్క బొంగుల లైట్గా నూనె తింపుకుంటూ పోసి నాకు సరేనా? ఇట్లా మొత్తం స్కోప్ ఇస్తున్నావా? మరి ఇలా పడ్డదా లేదు. అరే రంజిత్ అంజయ్ ఇది కూడా దాదా ఇంట్లో కొంచెం ఆయిల్ పోయి దాదా ఏంటంటే నూనె ఫ్రెండ్స్ ఇక అవి ఆగుతున్నాయి. ఇగో అన్న ఇది ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం పొతం చేసినాం, అగ్గి మీద పెట్టినాం బొంగులు. ఇవి పెట్టిన కారణానికి ఇంకో వీళ్ళందరూ ఎట్లా చేసిరా ఇవి ఆ బొంగులు కనిపించకుండా మొత్తం కట్టెలు ఏది దొరుకుతుంది దాని మీద వారేసిరా. అది మాడిపోతుందో మరి ఉంటుందో తెలుస్తలేదు. అది స్విజ్ అంటుంది అల్లకెళ్ళి స్విజ్. మస్తు రోజులు అయినాక ఒక కుకింగ్ వీడియో చేస్తాను, అది కూడా బొంగుల చికెన్. మరి అది ఇట్ అవుతుందో పట్ట అవుతుందో తెలియదు, కానీ ఇంకా లొకేషన్ చూడు మస్తు ఉన్నది. ఇది మా ఊర్లే లద్దులాగా అని అంటారు. మేము ఏ దావతున్నా కానీ ఇక్కడికి వస్తాం, కానీ మస్తు అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్. అక్క బొంగులు కింద వారేసిర్రు, మంట మీద మంట పెడుతుంది. మరి అది పొగ వాడుతుందో మరి ఏది అవుతుందో తెలియదు. మొత్తానికి అయితే వాడు ఊపేది ఊపుతుండు. ఎందుకే అట్లా అడుగుతున్నావు? మొత్తం దగ్గరికి లేనా అంత ముఖం మొత్తం కర్ర మాడి బొగ్గైనాయో మరి లోపల. ఒక్కొక్కటి తీద్దాం. ఇప్పుడు ఇందులో ఎట్లా లేదు తమ్మి? కొట్టాలా? కొట్టెళ్తుంది ఫ్రెండ్స్. బత్తు మా బత్తు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై అయ్యేది. బొంగు గట్ల అయిపోయింది మొత్తం, దాంట్లో గాలి నెర్రలు కొట్టింది. సూపే బాగుంది అలా. ఇగో మొత్తం ఇంకైతే ఇంకొక ఇట్లా అయింది. ఈ కర్ర దాన్ని ఏం చూడకూరి బొంగు ఇట్లా దుర్భంగా పడ్డది, అది కామను. కిలో చికెన్కి ఇంకొక ఇంత అయింది. తక్కువ అయిందా రా? టేస్ట్ కూడా ఒక్కొక్క ముక్క తీసుకోరు అందరు. తీసుకోవే ఏం మీరు తినరు ఒకళ్ళు? అయ్యో నిజం చెప్పు కావాలని చెప్తున్నారు. నేను చూస్తావు ఎనిమిది చేతుడు ముట్టుడు అవుతాను. మేము కూడా తింటానా లోపలికైనా చెప్తావు, మరి మీద చెప్పద్దు. బా మస్తు ఉందిరా, నిజంగా మంచిగా ఉంది. నిజంగా చెప్తున్నా, జబర్దస్త్ ఉంది, సూపర్ అయింది, నెంబర్ ఎక్ అయింది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, ఒక కామెంట్. మళ్ళీ మీకు ఎటువంటి కుకింగ్ వీడియో కావాలో కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరు. పోయి నీ ఒక కలుపుకొని ఉంటాం మళ్ళా. రైట్.